నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హర్మూజ్ జలసంధి రణరంగంగా మారింది. వార్షిప్పుల మీద వార్షిప్పులు. అమెరికా అయితే క్లెయిమ్ చేస్తోంది, మేము 2 డెస్ట్రాయర్స్ని పంపించేసాం స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లోపలికని. మరి సీమైన్స్ ఏం చేస్తున్నాయి, నిద్రపోతున్నాయా అని ఇరాన్ ప్రశ్నిస్తుంది. ఎలాంటి మేమే హెచ్చరిక జారీ చేసాం వాళ్ళు ఇటు వస్తుంటాయని చెప్పేసి ఒక ఆడియో క్లిప్ కూడా ఇరాన్ రిలీజ్ చేసింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ జలసంధిని బ్లాక్ చేయడం అనేది ఇవాళ కొత్త, ఇంతకుముందు ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా? చాలా ఆసక్తికరమైన అంశాలు షేర్ చేసుకోవడానికి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు, ఇవాళ మూసేయటమేనా, ఇంతకుముందు ఎప్పుడైనా చరిత్రలో ఉందా ఈ మూసివేత అనేది? జరిగింది. అది మన హిస్టోరియన్స్కి తెలుసు, కానీ చాలామంది మన ప్రేక్షకులకు తెలియదేమో. ఇది ఎప్పుడు మొదలైందంటే 1951లో. అప్పుడు ఇరాన్లో డెమోక్రసీ ఉండే, చాలా ఒక పాపులర్ ప్రెసిడెంట్ ఉండే వాళ్ళ దగ్గర, మొహమ్మద్ మొసేగాద్. ఆయన ఎలక్షన్ గెలిచి రాష్ట్రపతి అయ్యారు. ఆయన టైంలోనే అక్కడ ఆయిల్ ప్రాస్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎక్స్ప్లోరేషన్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, ఈ అరబ్ కంట్రీస్ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు. అంతా పెట్టుబడి పెట్టింది బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా కాదు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఎందుకంటే బ్రిటిష్ దగ్గర చాలా మటుకు ఆయిల్ టెక్నాలజీ ఉండే వాళ్ళ దగ్గర ప్రాస్పెక్ట్ చేయడానికి. సో వాళ్ళు గల్ఫ్కి వచ్చి డబ్బులు పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళ పేరు ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ. వీళ్ళేం చేశారంటే ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. ఫస్ట్ ప్రాస్పెక్ట్ చేశారు, ఆయిల్ వచ్చింది. అందులో క్రూడ్ ఆయిల్ తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. సో ఇరాన్ అడిగారనమాట, ఇది మా ఆయిల్ మీరు తీసుకెళ్తున్నారు, వితౌట్ పేయింగ్ సింగిల్ పెన్నీ. అదే అంటారు, మీరు తీసుకెళ్ళండి, కానీ మాకేమైనా ఇవ్వాలి కదా, మా షేర్ ఉండాలి కదా అంటారు. సరే, మీరు పెట్టుబడి పెట్టారు, మీరు దాన్ని రికవర్ చేసుకోవాలి, కరెక్టే, అంగీకరిస్తున్నాను అని చెప్పి అప్పుడున్న ఈ ఇరానియన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొసేదా అడిగారు. ఆయన్ని వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ యూకే వీళ్ళేం చేశారంటే, అట్లనా నువ్వు ఇంత చేస్తున్నా గొడవ అని చెప్పేసి ఆయన రాత్రికి రాత్రి నేషనలైజ్ చేసి పడేసింది ఈ కంపెనీని. అంటే వాళ్ళ ఇరాన్ కంపెనీగా మార్చుకున్నారు, గవర్నమెంట్ కంపెనీగా. బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి పోయింది ఇది కంప్లీట్. అంటే ఇరానియన్ ఆయిల్ కూడా ఇరాన్ దగ్గర ఉండిపోతుంది, ఇరాన్ అమ్ముకుంటారు. వీళ్ళేం చేస్తారు, సరే మీరు అమ్ముకుంటారు చూద్దాం, ఈ షిప్లు పంపించాలి కదా బయటికి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసి పడేశారు. ఓకే, ఇప్పుడు అమెరికా ఇరాన్ దగ్గర చేయొద్దని చెప్పింది బ్రిటన్ 1951లో చేశారు. షిప్స్ని ఆపేశారు అంతే. మీరు ఆయిల్ తవ్వి తీసుకుంటారు, మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారు, బయటికి పంపించాల్సిందే కదా. సో 51 నుంచి 53 దాకా ఇది నడిచింది. సో పెద్ద సంక్షోభం అది. 53లో అప్పుడున్న ఈ రాష్ట్రపతిని సిఐఏ ఆపరేషన్లో గదిదింది, ఆయన్ని కూల తీసేశారు. అండ్ ఎవరిని తీసుకొచ్చారు, రిజా పెహ్లవి, షా ఆఫ్ ఇరాన్ అని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఇది హిస్టరీ, మన ప్రేక్షకులు చాలామందికి తెలియదు. షా దగ్గర నుంచి తెలుసు కానీ షా ముందు తెలియదు. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ పాపులర్. మొహమ్మద్ మొసేదా ఈజ్ వెరీ పాపులర్ ప్రెసిడెంట్. ఇరాన్ ప్రజలకు చాలా నచ్చుతుండే ఆయన. కానీ ఆయన రాత్రికి రాత్రి జైల్లో వేసేసి ఈ షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చి కొట్టి మళ్ళీ ఈ ఇరానియన్ ఆయిల్ కంపెనీని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఆ కంపెనీ పేరు BP, బ్రిటిష్ పెట్రోలియం. అమెరికా వచ్చి సహాయం చేశారంటే, అమెరికా వాజ్ అ వెరీ స్మాల్ పవర్ దట్ టైం, నేవల్ పవర్ ఏం లేదు. బ్రిటన్ వాజ్ బిగ్ నేవల్ పవర్. చెప్తారు కదా, బ్రిటిష్ రూల్ ద వేవ్స్ అనమాట. సో మీ ఇంత సహాయం చేశారని చెప్పి వాళ్ళకు 30% షేర్లు ఇచ్చారు ఈ కంపెనీలో, బ్రిటిష్ పెట్రోలియంలో. దట్ కంపెనీ ఇస్ టుడే కాల్డ్ BP. ఇప్పుడు కూడా అమెరికాకు 30% స్టేక్ ఉంది కంపెనీలో. చాలా పెద్ద కంపెనీ ఇప్పుడు. సో ఇదొక హిస్టరీ ఉంది వాసుదేవన్ గారు, లేదని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఇంత బ్లాకేడ్ పెట్టినప్పుడు ఒకటే దేశం డిఫై చేశారు. వాళ్ళ షిప్ పంపించారు చెప్పి, మేము మా షిప్ని మీరు అడ్డుకుంటారు చూద్దామని చెప్పి పంపించిన నేషన్ జపాన్. వాళ్ళకు షిప్ పంపించారు వాళ్ళ ఆయిల్ తీసుకోవడానికి, చూద్దాం మీరు ఆపుతారు. ఎవరు ఆపలేదు, భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు కూడా. ఇది 51-53 ఆఫ్టర్ ద వరల్డ్ వార్ ఇదంతా. సో మనకు ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. జపాన్ వాడు వచ్చాడు, కొనుక్కు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రాస్పెక్టివ్ సిట్యువేషన్ ఇస్తున్నాను. అమెరికా వాళ్ళ షిప్స్ అంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బయట ఉన్నాయి కదా, పర్షియన్ గల్ఫ్లో కూర్చున్నారు. అంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మౌత్లో కూర్చున్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్తే దెన్ యూ విల్ కమ్ ఇన్ టు ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్కి వెళ్తారు. సో ఈ పరిస్థితిలో రేపు చైనా
వాళ్ళ 2 షిప్పులు పంపిస్తారు ఆయిల్ పికప్ చేసి. చైనా గా ద బిగ్గెస్ట్ కస్టమర్ ఇరాన్కి, రోజుకి 6 షిప్పులు తీసుకెళ్ళిపోతుండే ఆయిల్ వాళ్ళు. కానీ ఇప్పుడు చైనా 2 షిప్పులు పంపిస్తే యూఎస్ వాళ్ళని అడ్డుకుంటారా? లోపల వెళ్ళనియదు మేమని చెప్తారా? మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే చైనా వాళ్ళు అంటారు మేము ఇరాన్కి వెళ్తున్నాం, ఆయిల్ పికప్ కర్గ్ ఐలాండ్కి వెళ్తున్నాం అంటే, సారీ మిమ్మల్ని ఇక్కడ ఆపేస్తా అంటే చైనా ఏం చేస్తాం? జపాన్ చేసినట్లు 1952లో చేసిన అదే సిచ్యువేషన్ మళ్ళీ రీక్రియేట్ అయింది. చైనా అంటారు మమ్మల్ని ఆడుకుంటారా? సరే మా 2 వార్షిప్లు పంపిస్తున్నాం, మేము పంపిస్తాం, వాళ్ళు మమ్మల్ని లోపల తీసుకెళ్తారు, మీరు ఎట్లా అడ్డుకుంటారు మేము చూస్తాం. అమెరికాకి దీని నుంచి 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. ఇదే అమెరికా 3 వారాల ముందు 4 వారాల ముందు యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ దగ్గర ఏం చెప్పారు? మీరు ఎంత ఆయిల్ కావాలంటే అంత అమ్ముకోండి, మీ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేస్తున్నాం, ఒక 2 నెలలకి తీసేస్తున్నాం, ఎందుకంటే వరల్డ్లో ఆయిల్ లేదు మార్కెట్లో, మీరు ఆయిల్ పంపిస్తే రేటు పడిపోతుంది, చైనాకో ఇండియాకో ఎవరికి అమ్ముకున్నారో మీరు అమ్ముకోండి ఆయిల్. ఇప్పుడు అంటున్నారు కాదు మేము దాన్ని ఆపేస్తాం. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేస్తే ఇరాన్ చెప్పారు, మీకు గుర్తుంటుంది, సీజ్ ఫైర్ లేదు చెప్పారా? అవును. ఇప్పుడు మన సీజ్ ఫైర్ ఉంటుందా? ఇప్పుడు అమెరికానే బ్లాక్ చేశారు, అప్పుడు రేపు ఇరాన్ చెప్పొచ్చు సీజ్ ఫైర్ పోయింది. ఇప్పుడు అంతే కదండి, ది మొమెంట్ దే హావ్ అనౌన్స్డ్ మీ మీద 2 బాంబులు వేసేస్తాం, ఇట్స్ నాట్ ఇన్ వోగ్. అంతే. ఇది తప్పంతా ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ చర్చలు అని చెప్పి ఇస్లామాబాద్లో పెట్టారు చూడండి, ఇట్ వాజ్ అ జోక్. నాకు అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమెంటేటర్స్ కూడా అమెరికన్ ఇంకా బ్రిటిష్ ఛానల్స్లో మాట్లాడితే ఏమన్నారంటే, ఈవెన్ అల్ జజీరా, ఎందుకు ఈ టాక్స్, మీకు తెలుసు ఈ టాక్స్ ఫెయిల్ అవుతుందని, ఒక ఈగో కోసం, ఎవరిదో ఈగో కోసం మీరు టాక్స్ పెట్టారు. దీన్ని వ్యతిరేకించింది ఒకటే దేశం, యాక్చువల్లీ ఓపెన్గా వ్యతిరేకించి, విచ్ ఇస్ ఇజ్రాయెల్. వాళ్ళు అన్నారు ఈ రెజీమ్తో టాక్స్ చేసుకొని ప్రెసిడెంట్ ట్రంప్ మీరు ఏం చేయలేరు, ఎందుకంటే దే విల్ నాట్ అగ్రీ. మీరు ఎంత చెప్పినా, ఎంత ఇచ్చినా, ఎంత రివార్డ్ ఇచ్చినా కానీ వాళ్ళు అంగీకరించారు. ఇన్ఫ్యాక్ట్ అంగీకరించారు ఒక టైంలో, మీకు గుర్తుంటుంది ఫిబ్రవరి 26. నో ఇట్ హ్యాపెండ్, అది ఆల్మోస్ట్ వచ్చారు. దానికన్నా ముందు 2015లో అమెరికా అండ్ ఇరాన్ ఒక ఒప్పందం చేసుకున్నారు, మీకు గుర్తుందా? ఇట్ వాస్ కాల్డ్ అ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA, 2015. దిస్ అగ్రిమెంట్ వాజ్ బిట్వీన్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా అండ్ జర్మనీ. ఒకవైపు ఇరాన్, ఒకవైపు వీళ్ళందరూ, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఒప్పందం చేశారు. ఎవరు అప్పుడు ప్రెసిడెంట్? ఒబామా. ఆ ఒప్పందానికి ఇప్పుడు 21 గంటలు నెగోసియేషన్ నడిచింది కదా వాసుదేవన్ గారు. ఆ ఒప్పందం చేయడానికి 21 నెలలు కష్టపడ్డారు, 21 months. ఓకే. అగ్రిమెంట్లో ఏం చెప్పారు? ఇరాన్ చెప్పారు మా దగ్గర ఉన్న, అంటే అంగీకరించిన మాట అంటున్నాను నేను, ఇరాన్ అగ్రీ చేశారు మా దగ్గర ఉన్న యురేనియంది స్టాక్ పైల్ని మేము 98% తగ్గించేస్తాం. అంటే మా దగ్గర 100 కిలోలు ఉందనుకోండి, 98 కిలోలు మేము తగ్గించేస్తాం. ఇట్ కెన్ బి డన్ బై వేరియస్ వేస్. ఒకటి, ప్యూరిటీ ఆఫ్ యురేనియం తగ్గించవచ్చు. సో యురేనియం మీకు ప్లాంట్లో వాడుకోవాలంటే, మీ న్యూక్లియర్ ప్లాంట్లో వాడుకోవాలంటే, ఇప్పుడు మన దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది హైదరాబాద్లో, చర్లపల్లిలో. అక్కడ మన దేశానికి కావాల్సిన అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ తయారు చేస్తారు ఇక్కడ. అంటే యురేనియం తెచ్చుకుంటారు, దాని ఒక ప్యూరిటీ లెవెల్కి తీసుకొచ్చి దాంట్లో రాడ్స్లో తయారు చేసి దాన్ని ప్లాంట్స్కి పంపిస్తారు. కైగా కానీ, కల్పాకం కానీ, కూడంగూడెం కానీ చాలా ఉన్నాయి మన దగ్గర ప్రాజెక్ట్స్, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, అక్కడ పంపిస్తారు. ఇది ప్యూరిటీ ఈజ్ ఓన్లీ రిక్వైర్డ్ బిలో 4% చాలు, చాలా ఎక్కువ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్. కానీ మీరు వెపన్ గ్రేడ్స్కి వెళ్తే మీరు 20-25%, ఈవెన్ 50% దాకా వెళ్తారు. కొంతమంది అయితే 80% కూడా వెళ్తారు. అంత ప్యూరిటీ ఉంటే ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దట్ న్యూక్లియర్ బాంబ్ ఇస్ దట్ ఎఫెక్టివ్ అనమాట. సో అప్పుడు హిరోషిమా, నాగసాకి వాడిన టెక్నాలజీ చాలా మారిపోయినాయి. సో ఇప్పుడున్న దానికి ఇరాన్ ఏం చెప్పారంటే, మా దగ్గర ఉన్న మొత్తం స్టాక్ పైల్ దాన్ని 98% మేము తగ్గించేస్తాం. మిగతాది మా దగ్గర మిగతా ఉండబోయే 2% మేము 3.67%కి తగ్గించేస్తాం 15 సంవత్సరాలకి, అంటే 2015 to 2030.
యాక్చువల్లీ ఒప్పందం పెట్టింది 2015, కానీ ఎఫెక్టివ్లీ ఇట్ వాస్ 2016. సో మనం 2031 అని కూడా పెట్టుకోవచ్చు. అగ్రిమెంట్కి వచ్చారు, ఒప్పందం చేశారు. ప్రెసిడెంట్ ఒబామా ఇరాన్కి కంగ్రాచులేషన్స్ చెప్పి, థ్యాంక్స్ చెప్పి, వాళ్ళ కొంచెం అసెట్స్ సీజ్ చేస్తుండే, చాలా అసెట్స్. ఇప్పుడు కూడా అడిగారు చూడండి, మా అసెట్స్ సీజ్ చేశారు, రిలీజ్ చేయమని చెప్పి కొంచెం రిలీజ్ చేశారు అసెట్స్, దాని నుంచి కొన్ని బిలియన్స్ ఈ రిలీజ్డ్. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి నచ్చలేదు. ఆయన ఫస్ట్ టర్మ్లో ఎలక్ట్ అయి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఫస్ట్ ఈ ఒబామా ఎవడు ఏం అగ్రిమెంట్ చేశాడు ఇరాన్తో అని చెప్పి ఆ జేసీపీ అగ్రిమెంట్ని స్క్రాప్ చేసేసాడు. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ డన్ బై యుఎస్. వాళ్ళకి ఇవ్వాలి కూడా ఇరాన్తో ఒప్పందం చేస్తే ఈ ప్యూరిటీకి ఉన్న యురేనియం ఇరాన్ అగ్రీ చేయరు. కొంతమంది అడిగారు నేను, అంటే మన పాత అగ్రిమెంట్కి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్తారు? ఇరాన్ ఎందుకు అగ్రీ చేస్తారు? ఇప్పుడు ఇరాన్ అంటారు మీరే కదా చించిపడేశారు పక్కన. 2016 నుండి ఇప్పుడు మనం 2026లో ఉన్న 10 సంవత్సరాలు ఏం చేయలేదు మేము మా వెపన్స్ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఎందుకంటే మీరు అన్నారు మేము అగ్రిమెంట్, ఒక ప్రెసిడెంట్ చేసిన అగ్రిమెంట్ని నెక్స్ట్ ప్రెసిడెంట్ అంగీకరించట్లేదు. కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉండాలి కదా. అంతే. ఇప్పుడు మన దగ్గర ఒక ముఖ్యమంత్రి వచ్చి నేను ఈ రోడ్ వేయబోతున్నా అని చెప్పి, అది మన ఔటర్ రింగ్ రోడ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఎవ్వరు ఆబ్జెక్ట్ చేయలేదు. 4 ముఖ్యమంత్రుల నుంచి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, నడుమిట్ల వైఎస్ఆర్, వీళ్ళు ఎవ్వరూ ఈ ప్రాజెక్ట్ని ఆపలేదు. ఇట్ ఇస్ కంప్లీటెడ్. అది మన లోకల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఇట్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు మోదీ గారి టైంలో ఒక ఒప్పందం చేస్తే దాన్ని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దాన్ని రద్దు చేయరు. ఆర్ మన్మోహన్ సింగ్ గారు సైన్ చేసిన అగ్రిమెంట్ని మోదీ గారు రద్దు చేయరు. ఎందుకంటే ఇంటర్నేషనల్లో మన లెవెల్, మన పరువు పోతుంది. ఏంట్రా వీళ్ళ విలువ ఏంటి? సంతకం పెట్టిన కాగితాన్ని కూడా విలువ లేదా అంటారు. ట్రంప్తో జరుగుతుంది. మీరు టారిఫ్ కేసులో చూస్తున్నారు. టారిఫ్ పెడితే నెక్స్ట్ డే టారిఫ్ అంతా నేను ఇంకా 50% పెడతాను అంటాడు. ఇప్పుడు నిన్న ఒక రూమర్ వచ్చింది, చైనా ఆయుధాలు అమ్మబోతున్నారు ఇరాన్కి అని చెప్పి. అమ్ముతున్నారు, ఇంకా కొంచెం అమ్ముతున్నారు. ఇప్పుడు అమ్మడానికి పోతున్నారు అంటే ఇమ్మీడియట్ ట్రంప్ అట్లనా అంటే 50% టారిఫ్ చైనా మీద. ఆయనకు తెలియదు ఆ టారిఫ్ కొట్టిపడేశారు సుప్రీంకోర్టు వాళ్ళది, ఇంకేం టారిఫ్లు పెడతాడు ఈయన. బట్ ఈ ప్రెసిడెంట్ ట్రంప్ది ఈ ఇమ్మెచ్యూరిటీని ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఆయన అగ్రిమెంట్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఆఫ్ కోర్స్ బైడెన్ వచ్చారు. బైడెన్ కూడా అది నడిపిస్తుండే. అండ్ ఇట్ వుడ్ హ్యావ్ స్లోడ్ డౌన్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డ్రాస్టిక్లీ. ఈ ప్రాబ్లమ్స్ అంతా రాకపోతుండే. ఇప్పుడు నెతికే కూర్చున్నారు కదా, మేము మా రైట్, ఇట్ ఈస్ అవర్ రైట్ టు క్యారీ అవుట్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సి దట్ ఈస్ వాట్ సెయింగ్. ఇరాన్ని మీరు ఏం చెప్తారు, వాళ్ళకి రీజనబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఈవెన్ దానికన్నా ముందు మీరే చెప్పారు చూడండి, ఫిబ్రవరిలో రెడీగా ఉన్నారు. ఈ ఫిబ్రవరిలో ఒప్పందం పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అన్నారు దట్ ఇస్ ద బెస్ట్ అగ్రిమెంట్ యూ కుడ్ హావ్ గాట్. బాంబు వేసేశారు. దానికన్నా ముందు లాస్ట్ జూలైలో ఇదే ఒమాన్ ఫారెన్ మినిస్టర్తో జెనీవాలో కూర్చొని మాట్లాడి నెలల పాటు 2 నెలలు మాట్లాడి అగ్రిమెంట్కి వచ్చారు. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి బాంబు వేశారు. దానికోసం 3వ సారి వచ్చినప్పుడు ఈసారి ఒమాన్ అన్నారు మేము రాం, ఎందుకంటే మేము వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడి మేము ఒప్పందం చెప్పిస్తాం, మళ్ళీ మీరు బాంబు వేస్తారు, మా పరువు పోతుంది. ఆల్రెడీ పోయింది. ఇరాన్ వాళ్ళు మమ్మల్ని నమ్మట్లేదు. ఇప్పుడు జోక్ అయిపోయింది. ఒమాన్తో కూర్చుంటే అప్పుడే మా మీద బాంబు పడుతుంది అని చెప్పేసి. సో ఒమాన్ సైడ్ లైన్ అయిపోయారు. నెక్స్ట్ ఈజిప్ట్ ఉన్నారు కదా, ఈజిప్ట్ అండ్ టర్కీ వచ్చారు. మేము కూడా మీడియేట్ చేస్తామని చెప్పి. ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ మీరు 3 ఉన్నారు కాంపిటీషన్లో. ఈజిప్ట్ అన్నారు మేము చేయము. పక్కన నేబర్ ఇజ్రాయెల్, ఇది అక్కడిక్కడ పోయింది అనుకోండి అగ్రిమెంటు, వాడు నా మీద రేపు కోపం తీర్పించుకున్నాడు. డెఫినెట్గా ఒక 2-3 బాంబులు తీసుకొచ్చి మా మీద వేసేస్తాడు ఈజిప్ట్ మీద. మేము రామని చెప్పి. టర్కీకి ముందే గొడవ ఉంది ఇజ్రాయెల్తో. మొన్న కూడా టర్కీ నిన్న కూడా మాట్లాడాడు కదా. అదే కదా. సో నెక్స్ట్ టార్గెట్ ఇస్ టర్కీ. వాసుదేవన్ గారు, ఆఫ్టర్ ఇరాన్ టర్కీని నేటో నుంచి బయటకు తీసేస్తారు యుఎస్. దాని తర్వాత టర్కీ మీద పడతారు. బికాస్ టర్కీ ఈస్ డూయింగ్ సేమ్ నుంచి బయటకు రాగానే ఇజ్రాయెల్ కూడా సేమ్ థింగ్. ఇరాన్ ఏం చేస్తున్నారు ఇవాళ, టర్కీ అదే చేస్తున్నారు. మిసైల్ డెవలప్మెంట్, డ్రోన్స్. మీకు తెలిసిందే మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి ఇచ్చారు డ్రోన్స్, అంతా మిసైల్స్ ఇచ్చారు. సేమ్ థింగ్ టర్కీ ఈజ్ డూయింగ్. సో ఇది ఇరాన్ కొంచెం ఫినిష్ అయ్యి అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూడండి టర్కీ మీద పడతారు. ఆల్రెడీ నెటన్యాహు నేను చెప్పారు, వార్నింగ్ ఇచ్చాడు ఎర్డోగాన్కి, ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్, ఎక్కువ మాట్లాడామంటే మీ మీద వేసేస్తానని చెప్పాడు. యు ఆర్ ద నెక్స్ట్ టార్గెట్ ఇన్ లైన్ అని చాలా క్లియర్గా చెప్పేశాడు ఎర్డోగాన్ మీద. సో ఆ వైపు మనం చూస్తే ఇప్పుడు ఇస్లామాబాద్లో జరిగిన ఒప్పందం, జరగాల్సిన ఒప్పందం జరగలేదు. ఇట్ వాస్ బౌండ్ టు ఫెయిల్.
దాంట్లో పెద్ద ఏం చెప్తారు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏం లేదు. లేదు, ఇది రాకెట్ సైన్స్ కూడా కాదు. ఎందుకంటే మీరు 20 గంటలు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఎండ్ ఆఫ్ ద డే ట్రంపే అన్నారు. సార్ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నారా, మధ్యలో దుబాసి ఉద్యోగం చేశారు షహబాజ్ షరీఫ్ అండ్ ఎదురు కూర్చొని మాట్లాడారు. కానీ ఏంటి ఎప్పుడైనా వాసుదేవన్ గారు ఈ డిప్లొమసీలో నెగోసియేషన్లో ఫస్ట్ టైం ఏం జరగదు. మన దాంట్లో క్లియరింగ్ ద థ్రోట్ అంటారు, చేసుకుంటాం మనం మాట్లాడుతున్నప్పుడు. దాని తర్వాత మాట్లాడడం మొదలు పెడతాం, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ కలుస్తాం, ఇంకో నెల తర్వాత మళ్ళీ కలుస్తాం. సో మీ పొజిషన్ దగ్గరికి వస్తుంది అన్నమాట. మీరు ఫస్ట్ మీటింగ్లోనే నేను అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటాను. ఏది 47-49 సంవత్సరాల తర్వాత కలిసిన 79 తర్వాత ఇప్పుడు కలిశారు ఫేస్ టు ఫేస్. 1979 తర్వాత వీళ్ళిద్దరు ఇప్పుడు కలవలేదు సీనియర్ లెవెల్లో. అట్లాంటి పరిస్థితుల్లో దీనికి టైం ఇవ్వాలి ఉండే. కానీ పాకిస్తాన్కి ఏంటంటే 2 మినిట్ మ్యాగీ నూడిల్ లాగా వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలండి. ఎందుకంటే దీని నుంచి సక్సెస్ చూపిస్తే వాళ్ళకి సౌదీ అరేబియా డబ్బులు ఇస్తా అన్నారు, $5 బిలియన్ ఇచ్చారు కూడా. ఇప్పుడు ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే యూఏఈకి $3 బిలియన్ లోన్ కట్టాలి. యూఏఈకి సౌదీ అరేబియాకి పడదు, మీకు తెలుసు. యూఏఈ ఏమన్నారు, పాకిస్తాన్ అన్నారు, మా డబ్బులు లేవు, కొంచెం 2-3 నెలల తర్వాత కడతా అంటే నథింగ్ డూయింగ్, వీ వాంట్ మనీ నౌ అని చెప్పారు. పాకిస్తాన్లో చర్చలు అనగానే ఇమీడియట్గా నా అప్పు నాకు ఇచ్చేసే, నేను అంతే. సో ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటా సౌదీ అరేబియా దగ్గర వెళ్ళారు. సౌదీ అరేబియా ఏమన్నారు, ఆ డబ్బులంతా ఇస్తాంలే, లోన్గా ఇచ్చేస్తాం మీకు, ఖత్తర్ మేమిద్దరు కలిసి మీకు లోన్ ఇస్తాం, పని చేయాలి, మీ దగ్గర ఉన్న F-16లు మీ దగ్గర ఉన్న J-15లు అన్నీ తీసుకొచ్చి మా దగ్గర పార్క్ చేయండి. సో పాకిస్తాన్ చాలా థ్రిల్గా అన్నారు, ఎస్ వెరీ గుడ్, వీ విల్ డూ ఇట్, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము వస్తున్నాం, మాకు ఒప్పందం ఉంది కదా మన నడిమిట్లో, మిమ్మల్ని కొడితే మమ్మల్ని కొట్టట్టు, మమ్మల్ని కొడితే మిమ్మల్ని కొట్టట్టు, అంతే అగ్రిమెంట్ ఉంది. కాదు, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ గ్యారంటీ, రేపు ఆ డబ్బులు కట్టకపోతే ఈ J-15లు F-16లు అంతా మాదైపోతుంది. సౌదీ అరేబియా లాజిక్ అది. సరే పెట్టుకున్నారు, రేపు ఇరాన్ మా వైపు బాంబు వేస్తారంటే ఏం చేస్తారు? పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ మీద వచ్చి పడుతుంది. ఎవరు నష్టం? పాకిస్తాన్కి. సౌదీ అరేబియాకి ఏం పోదు, ఆల్రెడీ కొడుతున్నారు, వాళ్ళు అరామ్కో ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారు, చాలా చోట్ల కొట్టారు. సో అట్లాంటి పొజిషన్లో పాకిస్తాన్ ఇది కొంచెం ఎక్స్ట్రా స్మార్ట్గా కొంచెం ట్రై చేస్తా, అంటే వరల్డ్ వైడ్ డిప్లొమసీ చూపినప్పుడు నిన్నటి నుంచి చాలా మటుకు ట్రోల్స్ తిరుగుతుంది. షహబాజ్ షరీఫ్ తిరుగుతున్నా అంట, నాకు ఇది హోటల్ బిల్లు కట్టాలి, ఎవడు బిల్లు కట్టకుండా వెళ్ళిపోయింది అందరూ, ఆయనైతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిండు వైస్ ప్రెసిడెంట్, ఆయన బిల్లు ఎవడు కడతాడు? 3 స్టార్లో దింపారా, 5 స్టార్లో? అన్ని 5 స్టారే, కానీ ఆ సెరీనా హోటల్ అనే హోటల్ జరిగింది డిస్కషన్. ఇప్పుడు దాని బిల్లు ఎవడు కడతాడని షహబాజ్ షరీఫ్ $1 బిలియన్ ఎయిడ్ అడిగాడంట IMF దగ్గర. ఎనీవే దట్స్ ఎ ట్రోల్ గోయింగ్ ఆన్. బట్ పాకిస్తాన్ రోల్ ఇంత హైపప్ చేశారు, మన వాళ్ళు కూడా చేశారు. మన దగ్గర కొన్న సెక్యులర్ మీడియా ఉన్నారు చూడండి, మోదీ ఫెయిల్ అయిపోయాడు చూడండి, షహబాజ్ షరీఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 2 రోజులు కాగానే కూడా అడగట్లేదు షహబాజ్ షరీఫ్ని. నిన్న ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, మన మీడియా మొత్తం మిస్ చేసేసి, నేను ఆ ట్వీట్ ఎక్కడో పోయింది నేను చూసిన, BBC వాళ్ళు దాన్ని వాయిస్గా పెట్టారు ఒకటి. ట్రంప్ వాళ్ళ ట్రూత్ సోషల్ ఏమన్నారంటే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, మై వెరీ గుడ్ ఫ్రెండ్, హూ ప్లీడెడ్ విత్ మీ, నాతోని అభ్యంతరం చేశారంట. ఏంటి, మీరు 30 నుంచి 50 మిలియన్ లైఫ్స్ని సేవ్ చేశారు ట్రంప్ గారు ఆపరేషన్ సింధూర్లో అని చెప్పి. 30 నుంచి 50 మిలియన్ మనిషి వాళ్ళ జీవితాన్ని మీరు సేవ్ చేశారని చెప్పి ట్రంప్ చెప్పారంట. అంటే భారతదేశం వాళ్ళ తల మీద బాంబు పడ్డానికి తీసుకొచ్చారు, ట్రంప్ దాన్ని ఆపారని చెప్పి ద స్టేట్మెంట్. నో ఇండియన్ మీడియా పిక్డ్ ఇట్ అప్. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, మా 7 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి, 11 పోయినాయి అదే అని చెప్పి. ఇప్పుడు మాట్లాడలేదు ఆయన ఓన్ ఎయిర్క్రాఫ్ట్ గురించి. సో ఈ స్టేట్మెంట్ చేశారు. ఎనీవే దట్ ఇస్ నథింగ్ డూ విత్ ద ఈ ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి ఆయిల్ బయటికి రావాలంటే ఫస్ట్ పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఆల్మోస్ట్ 1700 షిప్లు బయటికి రావాలి. ఆ షిప్లు సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్ వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ఫిల్అప్ చేసుకుంటూ రావాలి. ఖత్తర్ దగ్గర నుంచి గ్యాస్ లోపలికి వెళ్ళాలి, ఇవి లోపల ఉన్నాయి ఆల్రెడీ, అది ఆయిల్ అది బయటికి రావాలి. ఆయిల్ ఫిల్అప్ చేసుకునే రెడీగా ఉన్నారు. కంటైనర్ కార్గో పడింది, అది ఏ స్టేట్లో పోయిందో తెలియదు, దాంట్లో కూరగాయలు ఉందో ఏముందో తెలియదు, కానీ కూరగాయలు అక్కడ ఉండదు, కానీ కూరగాయలు తీసుకెళ్తారు వాళ్ళ వైపు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చిన ఫర్టిలైజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఎన్నో రోజులు పడి వాళ్ళకి షిప్లు ఉన్న మర్చెంట్ షిప్స్లో ఉన్న వాళ్ళకి నీళ్లు ఫుడ్ లేదంట అక్కడ. పథటిక్ కండిషన్లో ఉన్నారు వాళ్ళు. ఎంత 40 రోజులు ఇప్పటికి. 40 రోజులు అంటే వాళ్ళు ఉన్న ఫుడ్ రిజర్వ్స్ మా అయితే ఒక 2 వీక్స్ వస్తాయి కదా సార్. వాళ్ళు ప్లీడ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ జర్నీకి సరిపడా పెట్టుకుంటే వాళ్ళు ప్లీడ్ చేస్తున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనియండి ప్లీజ్,
ఒకసారి మేము ఇక్కడ బయటికి వెళ్తే మీరు ఏదైనా షాప్ ఒక పక్కన పోర్ట్ తీసుకెళ్ళి మేము అన్నీ కొనుక్కుంటాం మాకు కావాల్సినంత. మీరు వెళ్ళనీయట్లేదు మమ్మల్ని, ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈయన అంటున్నారు నేను బయటికి ఇరానియన్ షిప్స్ రాని అంటే, ఇరాన్ అంటాడు అక్కడున్న 1700 షిప్పులను చూడండి, దాంట్లో ఒక్క షిప్ కూడా నేను బయటికి వెళ్ళాను, నేను కొడతాను. అండ్ ఎగ్జాక్ట్లీ యుఎస్ ఇస్ వెయిటింగ్ ఫర్ దిస్. నేను చెప్తాను చూడండి, వాసుదేవన్ గారు వాళ్ళు రేపో ఎల్లుండో ఇవాళ కూడా ఉండొచ్చు 2 షిప్పులు పంపిస్తారు, ఖాళీ ఉన్న షిప్పులు పంపిస్తారు. అది కూడా అన్ని ఖరాబ్ అయిన మొత్తం స్క్రాప్కి వచ్చేసిన 2 షిప్పులు బయటికి పంపిస్తాడు. ఇరాన్ ఏం చేస్తాడు, 2 బాంబులు వేస్తాడు, దాన్ని మిసైల్ కొడతాడు, లేకుంటే సూసైడ్ స్క్వాడ్స్ని పంపిస్తాడు చిన్న బోట్స్లో. అది యూఎస్ చూస్తారు, చూడండి కొట్టారా, ఇప్పుడు మేము వాళ్ళు కొట్టబోతున్నాం. సీజ్ ఫైర్ ఇక్కడ, సీజ్ ఫైర్ అంతా పోయిందా ఎప్పుడు, 2 వారాలని చెప్పే మేము సీజ్ ఫైర్ కండిషన్ టు వాట్, స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ ఉండాలి, వీళ్ళు ఓపెన్ పెట్టలేదు, సీజ్ ఫైర్ అయిపోయింది, మేము కొట్టేస్తాం. అండ్ దిస్ టైమ్ వాసుదేవన్ గారు వార్ విల్ బి ఫెంటాస్టిక్లీ అవుట్ రైట్. ఏమైనా చెప్పినా కానీ ఇరాన్ ఇన్ని రోజులు వాళ్ళు ఎలానో అడ్డుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ కెపాసిటీ లేదు ఇంకా అయిపోయింది. దానికోసం వాళ్ళు నెగోసియేషన్కి వచ్చారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇవాళ కూడా వచ్చింది మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో, దట్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అబ్జెక్ట్ చేశారంట, డెలిగేషన్ వెళ్లకుండా అడ్డుకున్నారంట. బట్ ది స్పీకర్ హిమ్సెల్ఫ్ ఫార్మర్ కమాండర్ ఆఫ్ IRGC కదా, ఫార్మర్ కదా, ఫార్మర్ కాదు కదా, ఇప్పుడు ఆ ఉగ్రవాద భావజాల నుంచి వచ్చినాడే కదా. కాను, కానీ ఇప్పుడున్న వాళ్ళు ఈ ఫస్ట్ వాళ్ళు టాప్ లెవెల్ కొట్టేశారు, గుర్తుంది కదా, ప్రెసిడెంట్ ట్రంపే చెప్పాడు. సెకండ్ లెవెల్ కొట్టేశాడు. ఈ థర్డ్ లెవెల్ వాళ్ళు చాలా హార్డ్ కోర్ ఫెలోస్. ఇతను బహుశా సెకండ్ లెవెల్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఎవరు స్పీకర్. సో మీరు టాప్ లెవెల్ 2 లెవెల్ కొట్టేసినప్పుడు ఈ మిడ్ లెవెల్ వాళ్ళు యంగ్స్టర్స్ వాళ్ళది కొట్టాలరా యూఎస్ అని చెప్పి వాళ్ళు కూరుకోరు. వాళ్ళు వీళ్ళ దగ్గర అబ్జెక్ట్ చేశారంట, మీరు ఎట్లా వెళ్ళారు అని చెప్పేసి పాకిస్తాన్కి వెళ్ళకూడదని చెప్పారంట. లాస్ట్ మినిట్ దాకా దే డిడ్ంట్ టేక్ ఎ డిసిషన్ దీని గురించి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని IRGCదే ఫైనల్ కాల్ కదా, వాళ్ళు వైలేట్ చేసి ఎలా వచ్చారని. నేను మార్క్ మై వర్డ్స్, ఇజ్రాయెల్ ఫస్ట్ బాంబింగ్ ఎవడో వెళ్ళాడు అక్కడికి, 3-4 ఎవరో వెళ్ళారు, వాడిని కొడతారు. ఫారిన్ మినిస్టర్, వాళ్ళ స్పీకర్, వీళ్ళని కొడతారు ఫస్ట్. నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడ అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళ మీద 2 బాంబులు వేసేస్తారు. సో ఆ లీడర్షిప్ కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ టాక్స్ వాజ్ డూమ్ టు ఫెయిల్. ఇట్ వాజ్ ఓన్లీ అ సర్కస్, ఒక ఇంటర్నేషనల్ సర్కస్ జరిగింది ఆ రోజు. 2 రోజుల ముందు పాకిస్తాన్లో ఏ రిజల్ట్ దాంట్లో రాదని అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ వెరీ ఇన్సిస్టెంట్, నాకు మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని 0 చేసేసేయాలి. వాళ్ళు అంటున్నారు సారీ మేము చేయము. ఇన్ఫ్యాక్ట్ స్ట్రేంజ్లీ వాసుదేవన్ గారు మీకు గుర్తుంటుంది, అదంతా మొదలైనప్పుడు ఫస్ట్ ఏమన్నారు, పాకిస్తాన్ అన్నారు అమెరికా మాకు ఒక 15 పాయింట్లు పంపించారు త్రూ పాకిస్తాన్, ఇరాన్ అన్నారు, పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చిన 15 పాయింట్లు తీసుకొచ్చారు, మేము దాన్ని పక్కన పడేసాం. వీళ్ళు 10 పాయింట్లు పంపించారంట చాట్ జీపీటీలో కొట్టి, అది ఈయనే అన్నారు, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అన్నారు, మేము అది చింపేసి డస్ట్బిన్లో పడేసాం. వాళ్ళు ఇంకోటి 10 పాయింట్లు పంపిస్తారు తర్వాత. దాంట్లోనే డిస్ప్యూట్ జరిగింది, దాంట్లో మన ప్యాలెస్టైన్ కాదు, వాళ్ళ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ మీద కొట్టకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. లెబనన్ కానీ అంటే హెజ్బుల్లా, హమాస్, హుతీల మీద ఏం చేయకూడదని. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అన్నారు. అమెరికా అన్నారు, ట్రంప్ అన్నారు సారీ మా కాపీలో అది లేదు. వాళ్ళ కాపీలో అది లేదు కదా నిజంగానే. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మీకు తెచ్చిచ్చిన దాంట్లో ఉండొచ్చు, మా దాంట్లో లేదు. ఓకే, వెరీ సింపుల్ యాజ్ దట్. సో మీరు నెగోషియేట్ ఎక్కడి నుంచి చేశారు, మీరు అమెరికన్ ఇచ్చిన ప్రపోజల్ కాదు నెగోషియేట్ చేసింది, ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ని నెగోషియేట్ చేశారు అమెరికా. అక్కడే ఫస్ట్ గేమ్ పోయింది. అక్కడే వాళ్ళు ఇచ్చిన 10 కండిషన్స్లో 10 కూడా వీళ్ళు అంగీకరించలేదు అమెరికా. సారీ బహుశా ఒక్క కండిషన్ దేవుడు అగ్రీడ్, ఆల్మోస్ట్ వచ్చారంట. ఏంటి, మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెడితే మీ దగ్గర మీ అసెట్స్ మా దగ్గర పడినాయి కదా బిలియన్స్లో, అది కొంచెం రిలీజ్ చేస్తాం, కానీ మీ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ పెట్టాలి. అండ్ ఈ యుద్ధానికి ఎప్పుడు ఇరాన్ ఆలోచించడం కూడా లేదు వాళ్ళకి ఇట్లాంటి ఒక అడ్వాంటేజ్ వస్తుందని. వాళ్ళు 51కి తిరిగి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు మాట్లాడాము, దెన్ ద రియల్ 51 ఇట్లా జరిగింది. అప్పుడు మనం కూడా చేస్తే ఎట్లా ఉంటుంది, అది మొత్తం లోకంకి వెళ్ళాల్సిన క్రూడ్ ఆయిల్ది 20% మనం తగ్గించేసుకోవచ్చు. అవును, ఫర్టిలైజర్, బ్యూటేన్, ప్రొపేన్, హీలియం, ఈ గ్యాస్లన్నీ ఆపచ్చు. పెట్రోకెమికల్స్, మీకు ప్లాస్టిక్ బాటిల్ ఉండవు ఇంకొక 3-4 నెలల తర్వాత మీద లేదు. అక్కడి నుంచి వచ్చే పెట్రోకెమికల్స్ అంతా ఆపేస్తాయి. చాలా ఉన్నాయి బై ప్రోడక్ట్స్ దాన్ని. ఓకే, యూ కెన్ సోర్స్ ఫ్రమ్ సమ్ అదర్ డెస్టినేషన్, అది ఇంకోటి, కానీ ఇమ్మీడియట్గా మీరు చేయలేరు. సో మనం అనుకుంటాం ఎక్కడో జరిగిన యుద్ధం మనకేం పోయిందని, కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చాలా క్లియర్గా తెలిసిపోయిందంటే వాసుదేవన్ గారు, దీన్ని
దీన్ని తను ఆపాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ పెయిన్ ఇస్ లాంగ్ టర్మ్ గెయిన్ అని చెప్పి జిహెచ్ఎంసీ వాడు బోర్డు పెడతాడు. అట్లనే ఇది కూడా మీరు ఒక వారం సహించండి, వారం ప్లీజ్, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ట్రంప్కి అక్కడ డొమెస్టిక్లో అదే పెద్ద ప్రాబ్లమ్స్. వాసుదేవన్ గారు ఆయన రిపీటెడ్గా వాళ్ళ రిపబ్లికన్స్ చెప్తుంది ఇది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది అమెరికాలో, నాట్ జస్ట్ అమెరికా, ఎంటైర్ యూరోప్ ఆల్సో, లోకంలో ప్రతి కంట్రీలో. బహుశా మనమే ఒక్కటే ఉన్నాం విచ్ స్టిల్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్. అంటే మనకి నెలాఖరు దాకా ఉంటుంది అది. అంటే మనకి ఆయిల్ ఉంది మన దగ్గర, ఉంది, ఇప్పుడు కూడా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర. ఆయిల్ అమ్ముతున్న పెట్రోల్ 21 రూపాయలు లాస్ట్లో అమ్ముతున్నారు 1 లీటర్కి ఆయిల్ కంపెనీస్. డీజిల్ ఏమో 25 రూపాయలకి అమ్ముతున్నారు నష్టాన్ని. ఓకే, దే కెన్ బేర్ ఇట్, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ప్రాఫిట్స్ అక్యుములేట్ చేసుకున్నారు కదా, దాని నుంచి కొంచెం నష్టం దాన్ని తీసుకోవచ్చు వాళ్ళు, ప్రాబ్లం లేదు. ఎక్కువ రోజులు నడవదు. ఓకే, అది కాకుండా మనం మిగతా సోర్సెస్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాం. కానీ మెయిన్గా ఆయిల్ ప్రైసెస్ తగ్గాలి. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఆయిల్ ప్రైసెస్ తగ్గాల్సిందే, ఎందుకంటే అది తగ్గితేనే మొత్తం అన్ని స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో ప్రోడక్ట్స్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి తీసుకెళ్ళాలంటే కంట్రీలో ట్రక్స్ వాళ్ళు చాలా పెద్ద బిజినెస్, ట్రక్కింగ్. ఈ ట్రక్స్లోనే తీసుకెళ్తారు ప్రోడక్ట్స్ చాలా మాట. వాళ్ళ డీజిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకెళ్లే ప్రోడక్ట్స్ ప్రైస్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇది అదే జరుగుతుంది. గల్ఫ్లో చూడండి, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్న గల్ఫ్లో ఏమవుతుంది ఇప్పుడు, మీరు ఏ సూపర్ మార్కెట్ కన్నా అక్కడ రేట్లు పెరిగినాయంట, డబుల్ ట్రిపుల్ అయిపోయినాయంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం పండించారు అక్కడ, మ్యాక్సిమం డేట్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంతే. మిగతా దేశాల నుంచి తెచ్చుకుంటారు, చికెన్ నుంచి, మటన్ నుంచి, రైస్ నుంచి, గోధుమలు అన్నీ బయట నుంచి తెచ్చుకుంటారు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ. ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయి, కాస్ట్ హెస్ గాన్ అప్ డ్రమాటిక్లీ. సో అందరి మీద ఇంపాక్ట్ ఉంది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఆబ్వియస్లీ ఆయనకు తెలిసిపోయింది, ఆయనకు ఉన్నది వారం 10 రోజులు అంతే. ఈ వారం 10 రోజుల్లో హీ హ్యాస్ టు సార్ట్ దిస్ ప్రాబ్లమ్ అవుట్ వన్స్ అండ్ ఫర్ ఆల్. సో ఆయన ముందు ఒక మెనూ పెట్టుంటారు వాళ్ళ ఆర్మీ, అంటే ఆర్మ్ ఫోర్సెస్, సెంట్కామ్ పెట్టుంటారు. ఇది మన దగ్గర ఉన్న ఆప్షన్స్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బయట నుంచి బ్లాక్ చేయండి, లోపలికి వెళ్ళి షిప్ లోపల అలౌ చేయకండి, బయటకు. దట్స్ అ పొలిటికల్ డిసిషన్, ఇట్ ఈస్ నాట్ అ మిలిటరీ డిసిషన్. మిలిటరీ డిసిషన్ ఏముంటుంది, ఇరాన్ దగ్గర ఇంకేం మిగిలిపోయో అదన్నీ కొట్టండి. ఓకే, ఇరాన్ దగ్గర ఉన్న లీడర్షిప్ ఎవరైనా మిగిలిపోయారు వాళ్ళని కొట్టండి. ఓకే, డోంట్ డెస్ట్రాయ్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ప్లాంట్స్, నీళ్ళ ప్లాంట్. 3 are left over, ప్రెసిడెంట్ పెజాష్కియాన్, స్పీకర్ అండ్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఎనీవే, ద ప్రాబ్లమ్ నౌ ఇస్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చాలా క్లియర్గా గల్ఫ్ నేషన్స్ ఏం చెప్పారంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టకండి. ఒకటి వాళ్ళు మా మీద కొడతారు, అది కాకుండా వాళ్ళ ప్రజలు కూడా మీ వ్యతిరేకంగా అయిపోతారు, అమెరికా వ్యతిరేకంగా అయిపోతారు. దిస్ ఈజ్ అన్ ఐడియల్ ఆపర్చునిటీ ఫర్ రెజ్యూమ్ చేంజ్. మీరు చేయాల్సింది ఇది. ఎకనామిక్లీ ఇరాన్ని మొత్తం స్విచ్ చేశారు అంతే, మిగిలిది ఇరాన్ ఏంది. వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ ప్రోడక్ట్స్. ఐఆర్జీసీ ఎంత కాలం దీన్ని సస్టైన్ చేయగలరు ఈ మూమెంట్? మీరు సిరియా as an ఎగ్జాంపుల్ తీసుకోవాలి వాసుదేవన్ గారు. సిరియాలో బషర్ అల్ అసాద్, హఫీజ్ అల్ అసాద్, మనకు తెలిసి అసాద్ ఫ్యామిలీ రూల్ చేశారు, చాలా టైట్ కంట్రోల్. ఇన్ఫ్యాక్ట్ ఈ హెజ్బుల్లాకి ఆయుధాలు, డబ్బులు ఇరాన్ నుంచి పంపించి వయామీడియా తీసుకెళ్ళింది మొత్తం ఈ అసాద్ రెజీమ్ సిరియాలో. దానికోసం ఇజ్రాయెల్ వాళ్ళ మీద అప్పటి నుంచి కొడుతూనే వెళ్ళారు ఇజ్రాయెల్ దాన్ని. అండ్ ఇజ్రాయెల్ వాజ్ వన్ ఆఫ్ ద నేషన్స్ బిహైండ్ అసాద్స్ డిపార్చర్ ఫ్రమ్ సిరియా. ఇప్పుడు 1/3 ఆఫ్ సిరియా ఇజ్రాయెల్ చేతిలో ఉంది. లెబనన్ సదర్న్ లెబనన్ ఇజ్రాయెల్ దగ్గర వచ్చేసింది. ఇజ్రాయెల్ అంటున్నారు వీళ్ళు జోర్డాన్, ఈజిప్ట్తో పెద్దగా గొడవలు లేదు, వాళ్ళు దే నో వాళ్ళ కెపాసిటీ 6 day వాళ్ళని తెలిసిపోయింది వాళ్ళకి చాలా క్లియర్గా. ఎక్కువ ఇజ్రాయెల్ దగ్గర వెళ్తే వాళ్ళు ఎట్లా కొడతారంటే మళ్ళీ మీకు 20 సంవత్సరాలు పడుతుంది రికవర్ చేయడానికి. సో నౌ మీరు ఇటువైపు నుంచి చూస్తే, ఎందుకంటే అమెరికన్ పాలసీ, ఫారిన్ పాలసీలో అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ ఇప్పుడు దాకా ఈ ఇరాన్ యుద్ధం దాకా వాస్ గల్ఫ్ వార్, ప్రెసిడెంట్ బుష్ టైంలో. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి సద్దాం హుస్సేన్ని గద్దెంపడానికి వీళ్ళందరూ కలిసి యుఎస్ అండ్ నేటో అక్కడికి వెళ్ళారు. మన అందరు తెలిసింది దాని తర్వాత ఏం జరిగింది. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరకలేదు, సద్దాం హుస్సేన్ పోయాడు. ఇప్పుడు ఇరాన్ 3 ముక్కలుగా ఉంది. గవర్నమెంట్ ఉందంటే ఉంది, ఎలక్షన్ కూడా జరిగింది, కానీ ఆ గవర్నమెంటు స్వేరింగ్ కూడా చేయలేకపోతున్నారు. రైట్, అక్కడ ఉన్న ఫ్యాక్షన్స్ అంత పవర్ఫుల్. ఒకవైపు అల్ఖైదా, ఒకవైపు ఐసిస్, ఒకవైపు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ని నేటో ఫోర్సెస్ సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టుకున్నారు అక్కడ, దాని మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఒక 4వ ఫ్యాక్షన్ కూడా ఉంది, ఇరాన్ సపోర్ట్ చేసే ఒక గ్రూప్ ఉంది. ఇటు సిరియా, ఇటు లెబనన్ అండ్ ఇటు ఇరాక్.
ఆల్ ద 3 కంట్రీస్ ఆర్ అన్స్టేబుల్. దానికోసం ఇజ్రాయెల్ ఏమన్నారు, వీ విల్ స్పీక్ టు లెబనాన్ డైరెక్ట్లీ. మేము మాట్లాడలేదని చెప్పి మీరు రేపు కంప్లైంట్ చేయకండి, మాట్లాడతాం, బట్ వీ విల్ నాట్ స్పీక్ ఎనీథింగ్ లెస్ దెన్ డిస్బ్యాండ్ చేయాలి. అంటే హెజ్బుల్లాని ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర సరెండర్ మని చేయాలి. వాళ్ళు చేయరు. మీరు గాజాలో చూశారు అది. సో హెజ్బుల్లా ఏమంటున్నారు, నౌ హెజ్బుల్లా ఇస్ 1/3 ఆఫ్ లెబనన్స్ పాపులేషన్. షియా వాళ్ళు వీళ్ళు. ఓకే, అండ్ లెబనన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. మీకు చెప్పాను చూడండి, 200 సంవత్సరాల ముందు ఇట్ వాజ్ ఈవెన్ 100 సంవత్సరాల కొంచెం ఎలాబరేట్ చేయండి సార్. లెబనాన్ హౌ ఇట్ హస్ స్లోలీ మైగ్రేషన్ జరిగింది, అరబ్ మైగ్రేషన్ జరిగింది కదా. ఎక్కువ షియాస్ వెళ్ళినట్టున్నారు. షియాస్ వచ్చారు, సునీస్ కూడా వచ్చారు, కానీ క్రిస్టియన్ పాపులేషన్ ఇప్పుడు 16% ఉంది. కొంతమంది అంటున్నారు 14 అంటున్నారు. ఆలోచించండి. ఓకే, ఇట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. మనం కూడా అదే అయిపోతుండే మన దగ్గర. చాలా మటుకు నార్త్ ఇండియాలో కొంచెం జరిగింది కానీ కన్వర్జన్ అంతా ఈ మొఘల్స్ వచ్చిన తర్వాత. కానీ మన సౌత్ ఇండియా వైపు ఎక్కువ జరగలేదు. ఎక్కడెక్కడ వీళ్ళు వెళ్ళారు చేశారు. టిప్పు సుల్తాన్, హైదర్ అలీ కొడగు నుంచి నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళంతా కొట్టి గుడిలన్నీ పలగొట్టి కేరళకి వెళ్ళి, మ్యాంగ్లూర్ నుంచి కేరళకి వెళ్ళి, కేరళ నుంచి టిల్ గురువాయూర్ ద రీచ్డ్. అక్కడంతా కన్వర్షన్ జరిగింది. నార్దర్న్ మలబార్ బెల్ట్ కన్వర్షన్ జరిగింది టిప్పు సుల్తాన్, హైదర్ అలీతో. ఆఫ్కోర్స్ దాని ముందు అరబ్ ట్రేడర్స్ వచ్చారు, వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు చాలా. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దట్ లెబనాన్ అనే ఒక దేశాన్ని ఎట్లా వాళ్ళ కంప్లీట్ ప్రొఫైల్ మార్చేశారు, డెమోగ్రఫిక్ ప్రొఫైల్. ఇప్పుడు దట్ వీఆర్ సీయింగ్ యాజ్ నౌ ఈ ఇజ్రాయెల్ వాళ్ళ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టారు. లెబనాన్లో కంప్లీట్ సదర్న్ లెబనాన్ గుంజుకున్నారు ఇజ్రాయెల్, అండ్ దే ఆర్ నౌ కైండ్ ఆఫ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ హెజ్బుల్లా. ఇది నిన్న మొన్న జరగలేదు, 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది ఎక్కడో ఒక చోటుకి ఇది ఇప్పుడు ఒక క్లోజర్కి రావాల్సింది. కానీ అటువైపు అటెన్షన్ అంతా అటువైపు ఉంది, టువర్డ్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్. ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఇంపాక్ట్ ఇటు కూడా ఉండొచ్చు కదా. అంటే ద డేస్ టు కమ్ లెబనాన్ మీద కూడా ఉండొచ్చు. లెబనాన్ సపరేట్, అది ఇజ్రాయెల్ చూసుకుంటారు. ఇజ్రాయెల్ అన్నారు, మా గొడవలు మీరు రాకండి, మేము చూసుకుంటాం, మమ్మల్ని వచ్చి అడ్డుకోద్దు అంతే. ఓకే, ఆ ప్రెషర్ మా మీద పెట్టకండి. వీ నో హౌ టు డీల్ విత్ దిస్ ఫెలోస్. మేము అటువైపు గాజాలో హమాస్ని ఎట్లా ఫినిష్ చేసాం, వీళ్ళని కూడా అది ఫినిష్ చేసాం. వీళ్ళ మీద పేజర్ బాంబుల నుంచి మొత్తం మేము మొదలు పెట్టాం. ఇలా కంప్లీట్ లీడర్షిప్ని కొట్టేసాం దాంట్లో. దాని తర్వాత నస్రుల్లాని కొట్టాం బాంబులో, బంకర్ బస్టర్లో, అన్నీ చేసాం. ఇప్పుడు వీళ్ళని కూడా హ్యాండిల్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అసాద్ రెజీమ్ పోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు ఆయుధాలు చాలా తగ్గిపోయినాయి. హమాస్ దగ్గర లేదు, ఇటు హెజ్బుల్లా దగ్గర లేదు. సో దే ఆర్ స్టాప్డ్ ఆఫ్ ఇట్. ఇజ్రాయెల్ ఇంకొక 2 వారాలు యుద్ధం నడిపిస్తే ఐ థింక్ దే విల్ ఫినిష్ ఆఫ్ హెజ్బుల్లా వన్స్ ఫర్ ఆల్. హెజ్బుల్లా కంప్లీట్గా ఫినిష్. అది ఈవెన్ యుఎస్కి అదే కావాలి. ఇజ్రాయెల్ చేస్తున్న పని యుఎస్ చేయాల్సింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇరాన్ ప్రాక్సీస్, హమాస్, హెజ్బుల్లా, హూతీస్ వీళ్ళు ముగ్గురిని కొట్టాల్సిందే అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే ఈ అరబ్ నేషన్స్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. వాసుదేవన్ గారు, ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. సో సౌదీ అరేబియా ఏం చేస్తున్నారు, యమన్లో గొడవ పెడుతున్నారు. యూఏ ఏం చేశారు, యమన్లో ఉన్న కొంత రెబెల్స్కి వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు. సౌదీ అరేబియా దాని మీద వెళ్ళి బాంబులు వేశారు. వీళ్ళు నడుమిట్లో చాలా గొడవ ఉంది. సౌదీ అరేబియాకి యూఏకి పడదు. అవును, అది తెలిసిన విషయం కదా. యమన్ విషయాల్లో చూసాం కదా, చాలా క్లియర్. ఈవెన్ ఇన్ స్వాజిలాండ్ అక్కడ వెళ్తే కూడా మీరు దీని ఆఫ్రికా ఆల్సో దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. అక్కడ కూడా యూఏఈ, సౌదీ అరేబియా అక్కడ కూడా ఫండ్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళ గొడవ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ కూడా తోడారు అక్కడ. సో మీకు అర్థమైంది. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీరేం చేస్తున్నారు, అవుట్ సైడ్ దేర్ మిడిల్ ఈస్ట్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కానీ మిగతా దాంట్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు. దానితోనే పెద్ద గొడవ ఉంది. వీళ్ళు వాళ్ళ ప్లేస్లో ఉన్న ప్లేస్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళకి తెలిసిపోయింది ఏదో ఒక రోజు ఈ ఆయిల్ అనేది బిజినెస్ అయిపోతుంది. ఆ రోజు మా దగ్గర రాజ్యం ఏమైంది, మా రాజ్యం మీద పడతారు అందరు వచ్చి. మేము కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే జాగ్రఫీలో మాకు హిస్టరీ ఉంటుంది, లేకుంటే అయిపోతుంది మా హిస్టరీ అని చెప్పి చాలా క్లియర్గా తెలుసు. సో లెట్ అస్ వెయిట్, చూద్దాం ఇంకా రేపు ఎల్లుండి ఏమవుతుందని. లేకుంటే ఇవాళ రాత్రి ఇంకో 10 రోజులు, ఇంకొక 10 కూడా లేదు, 8 రోజులు ఇంకా అంతే. 8 రోజులు ఆ సీజ్ ఫైర్ ఇస్ యాజ్ గుడ్ అస్ గాన్. వాదేవన్ గారు మీరు పక్కన పెట్టి, నేను చెప్తాను కదా, యుఎస్ టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కావాలని చెప్పి 2 షిప్లు పంపిస్తాడు వాడు, ఇరాన్ కావాలని దాన్ని కొడతాడు. అమెరికా అంటారు సీజ్ ఫైర్ అయిపోయింది, వాడు కొట్టాడు, సీజ్ ఫైర్ మేము కూడా మొదలు పెడతామని చెప్పి వీడు మొదలు పెడతాడు, వర్షం, మిసైల్ల వర్షం మొదలు పెడతాడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫన్. చూద్దాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇరాన్ ఎంత మట్టుకు వాళ్ళ మిసైల్స్ని వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్పులు పోనీయండి, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువ రోజులు చేయలేరు. ఎందుకంటే ఇరాన్కి డబ్బులు కావాలంటే చైనా దగ్గర నుంచే డబ్బులు వస్తుండే వీళ్ళకి. చైనానే ఆయుధాలు ఇస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ అన్నారు కదా, చైనా ఆయుధాలు ఇస్తున్నారు, అక్కడ చూసుకుంటాం మేము. నెక్స్ట్ టైం చైనీస్ ప్లేన్స్ ఇరాన్కి వస్తున్నారు అనుకోండి,
ఏమైనా జరగవచ్చు, ఓకే, ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాప్. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి ఎంత కాంప్లికేట్. అసలు మనం ఏమనుకుంటున్నాం ఇప్పటిదాకా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసివేత ఫస్ట్ టైం అని, క్లోజర్ అని కాదు. 51-53 మధ్య జరిగింది. అప్పుడు బ్రిటిషర్స్ అక్కడున్న ఇరాన్లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాధినేతని సవాల్ చేసి అక్కడ ఆయిల్ సంపదని దోచుకుని వెళ్ళడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నాడు. అడ్డుకున్నందుకు గాను ఆయన మీద కక్ష కట్టి మేము ఆయన మూసేస్తామంటే ఎలా మూసేస్తావో చూస్తామని చెప్పేసి సార్ రగడ జరిగింది. చివరికి జాయింట్ ఆపరేషన్ యూకే అండ్ సిఏఏ కలిపి ఆయన గద్దెదించారు. అప్పుడు 2 సంవత్సరాలు ఈ సంక్షోభం ఉంది, ప్రపంచ ఆయిల్ సంక్షోభం. ఇవాళ మళ్ళీ అది రిపీట్ అయింది. అయితే ఆ రోజుకి ఈ రోజుకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఉంది కాబట్టి యుద్ధ రీతులు మారాయి, యుద్ధ నీతులు కూడా మారాయి కాబట్టి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే అసలు షిప్స్ ఎలా వెళ్తాయి, వెళ్ళి ఎలా బయటకు వస్తాయని ట్రంప్ వచ్చిన షిప్స్ని మేము మాకు అనుకూలంగా ఉన్న వాటిని పంపిస్తామని ఇరాన్. చర్చలు ఎలాగో పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాలిన వేదిక మీద జరిగాయి కాబట్టి అవి ఎలాగో సక్సెస్ కాలేదు, కావుని కూడా అందరికీ తెలిసిన విషయం. చర్చలు జరగటానికి ఇంకా అవకాశాలు ఆల్మోస్ట్ మృగ్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు హర్మూజ్ జలసంధిలో జరగబోయేది భీకర సంగ్రామం. అది సురేష్ కోచట్ల గారి వారు అంతిమంగా చెప్తున్న విషయం.